నమస్తే వేగా 9 న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి జిల్లా స్థానిక టీడీపీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన రాష్ట్ర అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ చైర్మన్ పీలా గోవింద్ సత్యనారాయణ కలిసి రాష్ట్ర హోంశాఖ మంత్రులు వంగలపూడి అనిత 50 మందికి 45 లక్షల రూపాయల చెక్కులను అనిత చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న దురదృష్టవశాత్తు చనిపోయిన కుటుంబానికి 5 లక్షల రూపాయల ఇద్దరు కుటుంబాలకు అందజేసిన అనిత రాష్ట్రంలోని కోటి సభ్యత్వాలు నమోదు చేసుకున్న పార్టీ ఏమైనా ఉన్నది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని అన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజల కష్టాలు తన కష్టంగా తీసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. కల్లపూరి భోగలక్ష్మి శ్రీరామ్ 81వ వార్డు, ప్రసాదుల లక్ష్మి నానాజీ వెంకట రమణ 81వ వార్డు, శాస్త్రి స్వర్ణ, హేమశెట్టి ముఖేష్, అల్ల సూరిబాబు, నెక్స్ట్ బలిరెడ్డి సత్యవేణి, బాలిన వెంకట్రావు. అభయ తర్వాత రావాలి, అభయ తర్వాత రావాలి, బాలిన వెంకట్రావు. నెక్స్ట్ కొనతాల మణికంఠ, నెక్స్ట్ బలిరెడ్డి సత్యవేణి. రిఫరెన్స్ అల్ల సూరిబాబు. మామూలుగా అయితే మనం ఇంటర్వ్యూ ఇస్తాం. రేబాక గంగాధర్, ముక్కు ప్రణీత, కసిరెడ్డి సంతోష్, పల్లిన అప్పారావు, తిప్పల చాందిని, హేమశెట్టి ముఖేష్, శాస్త్రి కరుణ, ప్రసాదుల లక్ష్మి, నానాజీ, అనకాపల్లి శ్రీరామ్ 81వ వార్డు, దాడి లక్ష్మీ కుమారి, కల్లపూరి భోగలక్ష్మి, బాదుపు లక్ష్మి గారు, జగదీష్. ఈరోజు ఉత్తరాంధ్ర ఇళ్ళవేల్పు మా అనకాపల్లి నూకాలమ్మ పండగ చేసుకోవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అనకాపల్లి నూకాలమ్మని దర్శించుకొని అనకాపల్లి నూకాల తల్లి దీవెళ్ళు అందుకొని ఈరోజు మా సోదరులు పీలా గోవింద్ సత్యనారాయణ గారి ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ నిజంగానే ఒక శుభ పరిణామం కింద భావించాలని, అదృష్టం కింద భావించారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉండటమే మా అదృష్టం. తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా ఉంటే చాలు, ఒక భరోసా వస్తుంది, ఆ కుటుంబానికి ఒక భరోసా వస్తుంది. అదేవిధంగా ఒక గౌరవంగా మేము సొసైటీలో బతకాలన్న నమ్మకం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ రోజు నిజంగా గోవింద్ సత్యనారాయణ గారు, మా తాతబాబు గారు, సురేంద్ర వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి చెప్పిన తర్వాత నిజంగా చాలా ఆనందం అనిపించింది. కోటి సభ్యత్వాలు చేసేటప్పుడు చాలా మంది సభ్యత్వాలు చేసుకుని ఏం చేస్తారు, సభ్యత్వం అలా చేశారని నారా లోకేష్ గారిని ఎత్తిపొడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన దేశంలోని ఏ పార్టీకి కూడా, ఏ ప్రాంతీయ పార్టీకి కూడా కోటి సభ్యత్వాలున్న పార్టీ లేదు, ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే. కార్యకర్తని నిజంగా కార్యకర్తగా, ఒక సామాన్య కార్యకర్తగా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా భావించి, ఆ కార్యకర్తకి ఏదైనా కష్టం వస్తే తన కుటుంబంలో సభ్యులకి కష్టం వచ్చినట్టుగా భావించి నారా లోకేష్ బాబు గారు ఈరోజు ఆ కుటుంబాలను ఆదుకోవడం కూడా జరుగుతుంది. ఈ రోజు వాటిలో సంబంధించి సభ్యత్వాలకు సంబంధించి చనిపోయిన వాళ్ళకి ఈరోజు ఇద్దరికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మేము ఒక లెటరే ఇచ్చామండి. ఈరోజు చెక్ కూడా కాదు, డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకే డబ్బులు పడే పరిస్థితి కూడా. వాటితో పాటు సుమారుగా 45 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి సంబంధించి దగ్గర 50 మందికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏంటో తెలియకుండానే 5 సంవత్సరాలు గడిపేసింది. కానీ మళ్ళా మేము వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా
సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు చేస్తున్న ఈ పనులన్నింటినీ కూడా ప్రతి ఒక్కరు ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మళ్ళీ చెప్తున్నాం, మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా చాలా గర్వంగా తలెత్తుకొని తిరిగే పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ.